నమస్తే. వెల్కమ్ టు క్యాపిటల్ అమరావతి. మీరు చూస్తున్నది గుంటూరు విజయవాడ హైవే మంగళగిరి కాజా టోల్గేట్ దగ్గరలో ఉన్నటువంటి సిఆర్డి అప్రూవల్ గేటెడ్ కమ్యూనిటీ 50 ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ ఓపెన్ ప్లాట్స్ రామకృష్ణ ఐటీ టవర్స్ దగ్గరలో 50 ఎకరాలలో 60 అడుగుల మెయిన్ రోడ్ ఆనుకొని స్పాట్ రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యంతో గజం 25,000 రూపాయలు సైట్ డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నది. మొత్తం 50 ఎకరాలు. ఫేజ్ 1 25 ఎకరాలు. ప్లాట్ సైజులు 200 గజాల నుంచి మొదలవుతాయి. స్పాట్ రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యంతో అందరికీ అందుబాటులో. ప్రైమ్ లొకేషను మా పక్కనే మినిస్టర్ పెమ్మసాని గారు కూడా పొలాలు కొన్నారు రీసెంట్గానే. సైటు దగ్గరలో ఉన్నటువంటి ఫెసిలిటీస్: నాగార్జున యూనివర్సిటీ 1 కిలోమీటర్, రామకృష్ణ ఐటీ టవర్స్ 1 కిలోమీటర్, వివిఐటి ఇంజనీరింగ్ కాలేజీ మరియు స్కూల్స్ 2 కిలోమీటర్లు, నంబూర్ రైల్వే స్టేషన్ మరియు జంక్షన్ 2 కిలోమీటర్లు, దశావతార వెంకటేశ్వర స్వామి టెంపుల్ 2 కిలోమీటర్లు, కాజా టోల్గేట్ 1.5 కిలోమీటర్నర, వెస్ట్ బైపాస్ 3 కిలోమీటర్లు, ఎలక్ట్రానిక్ సిటీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీగా డెవలప్ చేయబోతున్నటువంటి నిడమర్రు లొకేషన్ 4 కిలోమీటర్లు, క్యాపిటల్ అమరావతి అన్నమాట. అలాగే వెస్ట్ బైపాస్ మరియు ఎన్ఆర్ఐ హాస్పిటల్ 5 కిలోమీటర్లు, దగ్గరలో నేషనల్ బ్యాంక్స్, నేషనల్ హైవే, ఫేమస్ మురుగన్ హోటల్ 1.5 కిలోమీటర్నర ఉంటుంది. 24 అవర్స్ ట్రాన్స్పోర్టు, ఫుల్ గ్రౌండ్ వాటరు. ఈరోజు ఇల్లు కట్టుకొని ఉండవచ్చు. రీసేల్ కూడా చాలా బాగుంటుంది. దగ్గరలో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, ఇంజనీరింగ్ కాలేజీలు, గవర్నమెంట్ కాలేజీలు, హాస్పిటల్స్ అందుబాటులో ఉన్నాయి. మా వెంచర్ ఎల్పీ నెంబర్ వచ్చింది. సైట్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. బుకింగ్స్ జరుగుతూ ఉన్నాయి. పూర్తి వివరాలకు సైట్ విజిట్ కోసం సంప్రదించండి 7396667776. మా వీడియో తొలిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే కొత్త వెంచర్ల గురించి ముందుగా మీరు తెలుసుకోవడానికి. థ్యాంక్ యూ అండ్ గ్రాండ్ వెల్కమ్. రాజధాని అమరావతిలో మరో కీలక నిర్మాణానికి ముందడుగు పడింది. పరిపాలనా నగరంలో ప్రవాసాంధ్రుల ఐకానిక్ భవన నిర్మాణం మొదటి దశకు ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ టెండర్లు పిలిచింది. టెండరు దాఖలుకు ఈ నెల 10వ తేదీ వరకు గడువిచ్చింది. అమరావతిలో జగన్ పక్కన పెట్టిన ఒక్కో కీలక ప్రాజెక్టు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పట్టాలెక్కుతోంది. ఎన్ఆర్టీ ఐకాన్ పేరుతో 5 ఎకరాల్లో నిర్మించే భారీ భవనానికి సంబంధించి ఫౌండేషన్ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ఏపీఎన్ఆర్టీఎస్ టెండర్లు పిలిచింది. పోడియంతో కలిపి 36 అంతస్తుల ఎన్ఆర్టీ ఐకాన్ భవనాన్ని 3 దశల్లో నిర్మిస్తారు. మొదటి దశలో నిర్మించే ఫౌండేషన్ కు ఇప్పుడు టెండర్లు పిలిచారు. తదుపరి బిల్డింగ్ సూపర్ స్ట్రక్చర్ కు, ఆ తరువాత బయటకు కనిపించే భాగానికి టెండర్లు పిలిచి నిర్మాణం చేపట్టనున్నారు. దాదాపు 600 కోట్ల అంచనా వ్యయంతో జంట టవర్లుగా దీన్ని నిర్మించనున్నారు. 2028 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కేవలం ప్రవాసాంధ్రుల కోసం వారి నిధులతోనే ఈ భవనం నిర్మించనున్నారు. ఇందులో నివాస ప్లాట్లను, కార్యాలయ ప్రాంతాన్ని వారికే విక్రయిస్తారు. పార్కింగ్ కోసం 2 అంతస్తుల సెల్లార్, దానిపై 3 అంతస్తుల పోడియం ఉంటుంది. దానిపై 33 అంతస్తుల్లో భవనం నిర్మిస్తారు. 2 టవర్లలోనూ ఒక్కో దానిలో 29 అంతస్తులు ఉంటాయి. మొదటి టవర్లోని 29 అంతస్తుల్లో ఒక్కో అంతస్తుకు 2 చొప్పున రెసిడెన్షియల్ ప్లాట్లు ఉంటాయి. రెండో టవర్లో కార్యాలయాలు ఏర్పాటవుతాయి. ఈ కార్యాలయాల్లో ఏర్పాటయ్యే కంపెనీలతో 30,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించే అవకాశం ఉంది. 2 టవర్లను కలుపుతూ పైన 4 అంతస్తులు నిర్మిస్తారు. దీన్ని పూర్తిగా వాణిజ్య అవసరాలకే కేటాయిస్తారు. 2 టవర్ల మధ్యలో ఏర్పాటు చేసే గ్లోబ్ ఈ భవనానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అందులో కూర్చుంటే 360 డిగ్రీల్లో అమరావతి నగరం మొత్తాన్ని వీక్షించొచ్చు. గ్లోబ్ లో 10 నుంచి 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రెస్టారెంట్లు, కిచెన్, ఎగ్జిక్యూటివ్ డైనింగ్ హాల్, లాంజ్ వంటివి ఏర్పాటు చేస్తారు. ప్రత్యేకంగా ఎన్ఆర్టీ క్లబ్ హౌస్ ఉంటుంది. సదస్సులు, సమావేశాల నిర్వహణకు 2,000 సీట్ల ఆడిటోరియం, 1,500 సీట్ల యాంఫీ థియేటర్ ఏర్పాటు చేస్తారు. 2014-19 మధ్య ఎన్ఆర్టీ ఐకాన్ భవనానికి నాటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన కూడా చేశారు. ఐకాన్ భవనంలో ప్లాట్ల కొనుగోలుకు 104 మంది ప్రవాసాంధ్రులు 33 కోట్ల రూపాయల డబ్బు కూడా చెల్లించారు. భవన నిర్మాణం వేగంగా పుంజుకుంటున్న దశలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకొచ్చింది. అమరావతిపై కత్తిగట్టిన జగన్ ఏపీ ఎన్ఆర్టీ భవనాన్ని మూలన పడేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో న్యాయపరమైన సమస్యలన్నీ అధిగమించి ఈ భవన నిర్మాణానికి మార్గం సుగమం చేసింది.
కూటమి సర్కార్ చొరవతో గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు 3వ దశ పనులకు మోక్షం లభించింది. గత 5 ఏళ్లుగా వైసీపీ నిర్లక్ష్యంతో నిలిచిపోయిన ఈ పనుల కోసం ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఏప్రిల్ నుంచి పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. దీంతో నగరంలో ట్రాఫిక్ కష్టాలు తగ్గుతాయంటూ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు ట్రాఫిక్ సమస్యలు తీర్చే మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డుని వీలైనంత త్వరగా